Hi students, today problem first one limit extending to 1 minus x square whole to the power of 1 by log of 1 minus x. So లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 1 అన్నారు కాబట్టి 1 అని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 1 0. సో 0 ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1 మైనస్ 1 0 లాగ్ 0 అన్డిఫైన్డ్ అంటే 1 బై 0 సంథింగ్. సో 1 0 పవర్ 0. సో 0 పవర్ 0 కనుక ఉంటే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఈ పవర్ అంటే extendings to a f of x whole to the power of g of x ఫామ్ లో ఉండి 0 పవర్ 0 లో గనుక ఉంటే 0 పవర్ 0 లో గనుక ఉంటే ఈ పవర్ లిమిట్ extendings to a g of x into log of f of x you change. Students, important one, e power limit extendings to a g of x into log of f of x. This second step, e power limit extendings to 1 g of x అంటే పవర్లో ఉన్నది కాబట్టి 1 by log of 1 minus x into log of f of x. log of f of x అంటే log of 1 minus x square. In the case e power limit extendings to 1 ఇక్కడ log of 1 minus x square ని 1 plus x into 1 minus x రాయొచ్చు by log of 1 minus x. log a into b ని log a plus log b గా రాయొచ్చు కాబట్టి log of 1 plus x plus log of 1 minus x by log of 1 minus x by log of 1 minus x. log of 1 minus x log of 1 minus x cancellation. e power of limit extendings to 1 log of 1 plus x by log of 1 minus x plus 1. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 1 ఇక్కడ అప్లై చేస్తే మనం log 2 log of 1 minus 1 0 log 0 undefined మొత్తం 0. సో 0 plus 1 1. సో ఆన్సర్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వాడుకోవాల్సింది అంటే మనం 0 పవర్ 0 కనుక ఉంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఏ g of x into log of f of x ఫార్ములా తీసుకొని చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ ద కేస్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చి f of x whole to the power of g of x ఫార్మ్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ f of x whole to the power of g of x కనుక ఇస్తే ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ g of x into f of x minus 1 గా తీసుకోవచ్చు ఇన్ఫినిటీగా ఇచ్చినప్పుడు. సో మనం లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ x plus b into x plus a by x plus b minus of 1 by 1. సో
e power of limit x tendings to infinity x plus b into x plus a minus x minus b by x plus b. Plus x minus x cancel, x plus b cancellation. Limit x tendings to infinity of the constants కాబట్టి a minus of b. This is the final answer. This is the final answer. Next one, third one. Third one, limit x tendings to infinity ఇచ్చి బేస్ పవర్ f of x power g of x ఫామ్లో ఉంటే లిమిట్ x tendings to infinity of f of x whole to the power of g of x ఫామ్లో కనుక ఉంటే e power of limit x tendings to infinity g of x into f of x minus 1. ఈ టైప్ ఆఫ్ సమ్ జేఈ మెయిన్స్లో ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటివ్ ఎక్స్ ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ 1. g of x అంటే x plus 4, f of x అంటే x plus 6 by x plus 1 కాబట్టి g of x into x plus 6 by x plus 1 by 1. థర్డ్ వన్ ఈ పవర్ లిమిట్ x tendings to infinity x plus 4 ఇక్కడ రాసేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే LCM x plus 1 వస్తుంది. ఇక్కడ x plus 6 minus x minus 1 తీసుకుంటే ఇక్కడ plus x minus x cancellation. సో e power of limit x tendings to infinity x plus 4 by x plus 1 whole to the power of 5 కాన్స్టెంట్. 6 minus 1 అంటే 5 కాన్స్టెంట్ బయట రాసేస్తాం. ఇక్కడ x tendings to infinity అంటే మనం పోలినామియల్ అంటే లీనియర్ బై లీనియర్ ఇచ్చారు, కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1/1 తీసుకోవచ్చు. సో 1/1 అంటే 1 అవుతుంది. సో అలా కాకుండా మనం ఎలా తీసుకుంటాం, 4/x అంటే 1 అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటాం అంటే ఈ పవర్ ఆఫ్ 5 లిమిట్ x tendings to infinity అంటే 1/x tendings to 0. ఇక్కడ x కామన్ తీస్తే 1 plus 4/x అవుతుంది. ఇక్కడ కింద కూడా x కామన్ తీస్తే 1 plus 1/x అవుతుంది. సో x క్యాన్సిలేషన్ 1/x 0 అయిపోతుంది, ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0, ఈ పార్ట్ 0. సో 1/1. సో ఈ పవర్ ఆఫ్ 5 into 1. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, ఈ పవర్ ఆఫ్ 5 అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, fourth one students, limit x tendings to 0 1 plus 5x square by 1 plus 3x square whole to the power of 1/x square. సో ఇది మనం x tendings to 0 పెడితే మనకు 1 whole to the power of infinity. 1 power infinity కనుక వస్తే 1 power infinity వస్తే ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 g of x into f of x minus 1గా తీసుకోవచ్చు. సో ఈ పవర్ లిమిట్ x tendings to 0 g of x అంటే 1/x square into 1 plus 5x square by 1 plus 3x square whole to the 3x square minus 1 by 1 minus 1 తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 1/x square into ఇది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 plus 3x square వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 1 plus 5x square minus 1 minus 3x square. ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 ఇక్కడ మనకి 5x square by 2x 5x square minus 3x square అంటే 2x square by x square into 1 plus 3x square. సో x square క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 2/1 plus 3x square. సో మనం ఇక్కడ ఈ పవర్ ఆఫ్ x tendings to 0 అన్న 0 తీసుకుంటే వస్తుందంటే ఈ పవర్ ఆఫ్ 2 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం స్టూడెంట్స్ ఫిఫ్త్ వన్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూడండి. x tendings to 0 ఉంది, 0 పెట్టేసాం ఇక్కడ మనం.
సో ఎక్స్ ప్లస్లో పెడితే 2 పవర్ 0 1 అవుతుంది. సో 2 పవర్ ఆఫ్ 0 1 అవుతుంది. సో 1 + 1 + 1 3 అవుతుంది. సో 3/3 అంటే 1 అవుతుంది. ఎక్స్టెండింగ్ స్టేజ్ అంటే 1/0 1/0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. 1/0 ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి 1 పవర్ ఇన్ఫినిటీ అంటే మనం ఏమని తీసుకోవచ్చు అంటే ఈ పవర్ ఆఫ్ లిమిట్ x టెండింగ్స్ టు 0 g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x - 1 తీసుకోవచ్చు. సో ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. సో బట్ ఇక్కడ మనం ఏం వాడుకోవచ్చు అంటే ఈ పవర్ లిమిట్ మనం ఇక్కడ ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ x టెండింగ్స్ టు 0 1/x ఇంటూ 2 పవర్ ఆఫ్ x ప్లస్ 2 పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 పవర్ ఆఫ్ 3x by 3 minus 1 by 1. In the case e power of limit x tendings to 0 2 power of x plus 2 power of 2x plus 2 power of 3x minus 3 by 3 into x 3 into x. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి 3ని ఈ పవర్ లిమిట్ x టెండింగ్స్ టు 0 2 పవర్ ఆఫ్ x - 1 తీసుకుంటాను, 2 పవర్ ఆఫ్ 2x - 1 తీసుకుంటాను, ఈ పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ x - 1 తీసుకుంటాను, 2 పవర్ ఆఫ్ 2x - 1 తీసుకుంటాను, 2 పవర్ ఆఫ్ 3x - 1 అంటే ఇక్కడ -3ని -1 -1 -1 -3 అయిపోతుంది. ఇక్కడ 3xని అన్నిటికీ డివైడ్ చేస్తే బై 3x తీసుకున్నాను. సో ఇక్కడ మనం లిమిట్ అప్లై చేసేటప్పుడు ఏమని తీసుకోవాలంటే ఈ పవర్ ఆఫ్ లిమిట్ x టెండింగ్స్ టు 0 ఇక్కడ 3ని 1/3ని బయట రాసేసి 2 పవర్ ఆఫ్ x - 1/x తీసుకుంటాను. ఇదొకటి ప్లస్ లిమిట్ 1/3 బయట రాసేసి లిమిట్ x టెండింగ్స్ టు 0 2 పవర్ ఆఫ్ 2x - ఆఫ్ 1 ఇక్కడ మనకి x ఉంటుంది అందుకని ఇక్కడ ఒక 2ని తీసుకొని ఇక్కడ ఒక 2 తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ లిమిట్ x టెండింగ్స్ టు 0 2 పవర్ ఆఫ్ 3x - 1/3x. సో ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెండింగ్స్ టు 0 a పవర్ ఆఫ్ x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు log a. మనకి ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి, ఇక్కడ 2x ఉంటే ఇక్కడ 2x ఉండాలి, 3x ఉంటే 3x ఉండాలి, అప్పుడు log 2 వస్తుంది. అంటే ఈ పవర్ ఆఫ్ 1/3 ఇంటూ log 2 ప్లస్ 2/3 ఇంటూ log 2 1 అయిపోతుంది. ఇదంతా log 2 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ ఆఫ్ 1/3 2/3 అంటే 3/3 క్యాన్సిలేషన్ అయిపోతే log 2 మిగులుతుంది. log 2 అంటే 2 log 2 మిగులుతుంది. 2 log 2ని ఏమని రాయొచ్చు అంటే ఈ పవర్ ఆఫ్ log ఆఫ్ 2 పవర్ ఆఫ్ 4 బేస్ ఆఫ్ ఏమీ లేదంటే. సో ఇలా కనుక ఉన్నప్పుడు ఈ బేస్గా ఉన్నప్పుడు 2 పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ పవర్ log ఆఫ్ 4 బేస్ ఈ అంటే ఆన్సర్ 4 అవుతుంది. లాగరిథమిక్లో ఈ పవర్ log ఏ బేస్ ఈ గనక ఉంటే ఫార్ములా ఏ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది 4 ఉంది. సో ఫైనల్ ఆన్సర్ 4 వస్తుంది. ఇంట్రెస్టింగ్ సమ్ స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ యూజ్ చేసుకుంటున్నటువంటి ఫార్ములాస్ ఇచ్చాను. 1 పవర్ ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉంటే ఈ పవర్ లిమిట్ x టెండింగ్స్ టు 0 g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x - 1గా తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ g ఆఫ్ x అంటే 1/x, f ఆఫ్ x అంటే 2 పవర్ x ప్లస్ 2 పవర్ 2x ప్లస్ 2 పవర్ 3x/3 మైనస్ ఆఫ్ 1. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ని ఇటువైపున మళ్ళీ 3x అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ -3ని నేను -1 ప్లస్ -1 ప్లస్ -1 అంటే 3 -1లుగా రాశాను. ఒక -1
మూడు మైనస్లుగా రాశాను, ఒక -1 ఒక -1 ఒక -1. సో ఈ స్టెప్ కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. -3ని -1 -1 -1గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మనకి మన థాట్ ఏంటంటే లిమిట్ x టెండింగ్స్ టు 0 a పవర్ x బై x ఫార్ములాలో ఉంటే కనుక log a రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇలా ఫామ్లోకి వస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ కింద కూడా అదే ఉండాలనే ప్రాసెస్ తోటి అలా కనుక ఉంటే ఆ ఫార్ములాలోకి వచ్చేస్తాయి. కాబట్టి 3x/3x 2x/x x/x తీసుకున్నాం. సో సింప్లిఫై చేసుకున్నాం. log 2 అంటే ఇక్కడ కలిసాము, 3/3 క్యాన్సిలేషన్ అయిపోయి log 2 వచ్చింది. log 2 + log 2 అంటే 2 log 2 అంటే 2 ఇటు తీసుకొని వస్తే 2 ఇటువైపు తీసుకొని వస్తే 2² అవుతుంది, 2² 4 అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ log a బేస్ ఈలోకి వస్తే ఏ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ 6th వన్ స్టూడెంట్స్, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉండి f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ g ఆఫ్ x ఫార్ములాలో ఉంటే, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ g ఆఫ్ x ఫార్ములాలో ఉంటే కనుక ఈ పవర్ ఆఫ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ g ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x మైనస్ 1 యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ పవర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ g ఆఫ్ x అంటే n ఇంటూ 1 ప్లస్ సైన్ ఆఫ్ a బై n మైనస్ 1. ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్. ఈ పవర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ సైన్ ఆఫ్ a బై n వస్తుంది. సో ఇక్కడ మనం n అని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకేం ఆలోచించొద్దు స్టూడెంట్స్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ n అని మనం ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ a బై n రాసుకోవచ్చు. సో సైన్ x/x కాబట్టి ఇక్కడ ఏని మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే అప్పుడు a బై n వస్తుంది. సో సైన్ x/x వాల్యూ 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ పవర్ a మిగులుతుంది, ఈ పవర్ a. నెక్స్ట్ వన్, next one 7th one students, limit x tendings to 0, limit x tendings to 0 cos x whole to the power of 1 by sin x. సో x tendings to 0 ఇచ్చారు, ఇది చూస్తే cos of 0 1 అవుతుంది, 1 by sin of 0 1 అవుతుంది. అంటే ఇన్ఫినిటీ 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తే కనుక మనం ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఈ పవర్ లిమిట్ x టెండింగ్స్ టు 0 sin x అంటే 1 by sin x ఇంటూ cos x మైనస్ 1గా తీసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, cos x ప్లేస్లో మళ్ళీ 0 పెడితే 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ వస్తే ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. LH రూల్ యూజ్ చేసుకుంటే లిమిట్ x టెండింగ్స్ టు 0 cos xకి డెరివేటివ్ ఏమొస్తుంది, మైనస్ sin x వస్తుంది. sin x ఇక్కడ -1 అంటే 0, sin x డెరివేటివ్ ఏమొస్తుంది, cos x వస్తుంది. మళ్ళీ x టెండింగ్స్ టు 0 తీసుకుంటే 0 అయిపోతుంది. సో ఈ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, 1. ఈ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 8th one students, 8th one f of x is equal to x square plus x plus 1, then limit x tendings to 1 f of x minus of f of 1 by x minus of 1. మనకి f of x అయితే ఇచ్చారు, f of 1 కావాలి. సో x ప్లేస్లో 1 తీసుకుంటే 1² + 1 + 1 హౌ మచ్ వాల్యూ, 3 వస్తుంది. సో f of 1 ఈజ్ ఈక్వల్ టు 3, f of x ఆల్మోస్ట్ ఇచ్చేసారు కాబట్టి లిమిట్ x టెండింగ్స్ టు 1 f of x అంటే x² + x + 1 f of 1 అంటే 3 బై అంత x మైనస్ ఆఫ్ 1. సో లిమిట్ x tendings to 1 x² plus x plus -2 by x minus 1. సో x ప్లేస్లో మనం 0 తీసుకుంటే 0/0 వస్తుంది. సో 0/0 కనుక వస్తే యూజ్ LH రూల్. సో అప్పుడు లిమిట్
ఎక్స్టెండింగ్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇక్కడ మనకేం కావాలి, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే తెలియాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 2x, dy dx ఆఫ్ x అంటే 1, dy dx ఆఫ్ 2 అంటే కాన్స్టెంట్ ఎంత వస్తుంది 0, dy dx ఆఫ్ x అంటే 1, dy dx ఆఫ్ -1 అంటే 0. సో మనకి 2x ఎక్స్ స్క్వేర్కి 2x, ఎక్స్కి 1, 2కి 0, ఎక్స్కి 1. సో ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే 2 + 1 3. 3 is the final answer. 3 is the final answer. Next one, students. Ninth one. If f of 9 is equals to 9. F of 9 is equal to 9. F dash of 9 is equal to 4. Find limit x tending to 9 root of f of x minus of 3 by root of x minus of 3. మనం ఇక్కడ x tending to 9 అంటే ఇప్పుడు మనం ఇక్కడ 9 పెట్టేసాం అనుకోండి, f of 9 is equal to 9 అంటే 3. 3 minus 3 ఎంత 0. ఇక్కడ 0/0 యూజింగ్ ఎల్హాస్పిటల్ రూల్. వేరే ఆల్టర్నేట్ మెథడ్ ఏం లేదు. 0/0 కానీ ఇన్ఫినిటివ్ కానీ యూజింగ్ 0/0 కానీ ఇన్ఫినిటివ్ కానీ వాడిస్తే LH రూల్ యూజ్ చేసుకుంటాం. సో వేరేదేమీ లేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే రూట్ ఎక్స్ dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ తెలియదు. మనం ఇక్కడ LH రూల్ అంటే ఏంటి, న్యూమరేటర్ వరకు డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ వరకు డెరివేటివ్ చేయాలి. dy/dx ఆఫ్ f of x అంటే 1/2 రూట్ ఆఫ్ f of x. మళ్ళీ f of xకి డెరివేటివ్ f dash of x. తర్వాత dy/dx ఆఫ్ 3 అంటే 0, dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. 2 రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 కాబట్టి 1/2 రూట్ ఎక్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాం, రూట్ ఆఫ్ f of x 1/2 రూట్ ఆఫ్ f of xకి డెరివేటివ్ f dash of x. 3కి 0 రాసే పని లేదు. 1/√x అంటే 1/√x ఓన్లీ, 1/2 రూట్ ఎక్స్ ఓన్లీ. సో ఇక్కడ మనం ఎక్స్టెండింగ్స్ టు 0 తీసుకుంటే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 9, ఇక్కడ మనం కనుక 2 రూట్ ఆఫ్ f of x ప్లేస్లో 9 తీసుకుంటే f dash of 9 బై 1/2 రూట్ ఆఫ్ 9. సో ఇంకా లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 9 తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి 1/2 రూట్ ఆఫ్ f of 9 అంటే వాల్యూ ఇచ్చున్నారు 9 కాబట్టి రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది. సో 2 × 3 బై f dash of 9 అంటే 4 ఇచ్చారు బై ఇక్కడ రూట్ 9 అంటే 3 1/6 అవుతుంది. సో 2 2s ఆర్ క్యాన్సిలేషన్ అయిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ 3/2 రివర్స్ చేస్తే 6/1. సో దిస్ ఈస్ ద 2 3s ఆర్ క్యాన్సిలేషన్, 3 × 3 9. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. f of 9 రూట్ ఆఫ్ 9 అంటే 3, 2 3s ఆర్ 6, 2 2s ఆర్ క్యాన్సిలేషన్ 2/3. ఇక్కడ రూట్ ఆఫ్ 9 అంటే 3 6. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి న్యూమరేటర్లో 2/3 వస్తుంది, 3/2 కాదు. ఇందా ప్రీవియస్గా 2/3 తీసుకుంటాం. ఇక్కడ 1/6, 6 రివర్స్ అవుతుంది, 3 2s ఆర్ క్యాన్సిలేషన్. దిస్ ఈస్ 2 × 2 4. This is the final answer. Next, students, 10th sum, limit x tending to 0, 4 power x minus 1 whole to the power of cube by sin of x/4 into log of 1 plus x square by 3. ఈ సమ్ చూడండి స్టూడెంట్స్, మనం ఫస్ట్ న్యూమరేటర్ చూడగానే ఏ పవర్ ఆఫ్ x - 1 ఫామ్లో ఉంది. అంటే కింద ఏముండాలి, x ఉండాలి, ఖచ్చితంగా ఏముండాలి, x ఉండాలి. కానీ వాడు ఇచ్చినటువంటి దానికి మనకి ఏముండాలి, క్యూబ్ ఇచ్చాడు. సో క్యూబ్ ఉంది కాబట్టి మనం కూడా క్యూబ్ తీసుకోవాలి. లిమిట్ x tending to 0 ఏ పవర్ ఆఫ్ x - 1/x అంటే log a. సో ఇప్పుడు మనకి ఈ సమ్ని ఎలా తీసుకోవచ్చు అంటే లిమిట్ x tending to 0 4 power x minus 1 whole to the power of cube dash into 1 by sin of x/4 log of 1 plus x square by 3 అని రాసాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 power x అంటే ఇక్కడ మనకి x కావాలి, కానీ క్యూబ్ ఉంది కాబట్టి మనం x క్యూబ్ తీసుకుంటాం.
ఇటువైపున డివైడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇటువైపున మనం మల్టిప్లై చేయాలి. ఎక్స్ క్యూబ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం చూస్తే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 4 power x minus 1 by x whole to the power of cube into లిమిట్ x టెండింగ్స్ టు 0. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక x వరకు తీసుకున్నాం, x బై సైన్ ఆఫ్ x బై 4 అని తీసుకున్నాం. మళ్ళీ ఇంటూ లిమిట్ x టెండింగ్స్ టు 0. ఇక్కడ x పవర్ ఆఫ్ క్యూబ్ x తీసాం కాబట్టి x పవర్ ఆఫ్ క్యూబ్ x స్క్వేర్ ఉంటుంది, అందుకని లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 తీసుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ దీని వాల్యూ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కాబట్టి ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి దీన్ని ఫైనల్గా లాగ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ అయితే తీసుకుంటాం. ఇంటూ స్టూడెంట్స్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఇక్కడ బై 4 తీసుకుంటాం. అంటే ఒక 4ని కింద మల్టిప్లై చేస్తే అంటే 1/4 పెట్టి ఇక్కడ x బై 4 బై 1/4 మల్టిప్లై అండ్ డివైడ్ అంటే అప్పుడు ఏమవుతుంది సైన్ ఆఫ్ x బై 4 అంటే ఏమొచ్చింది x బై 4 అంటే బై 4 చేస్తే 4 బయట రాసేసాను. ఆ తర్వాత x బై 4 అంటే x బై సైన్ x అంటే 1 వస్తుంది. ఇక్కడ ఏం చేశాను లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1/3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 3 బై లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3. సో దీని వాల్యూ వరకు 1, సో ఫైనల్గా 1/4 ఇంటూ 1/3 1/4 ఇంటూ 1/4 అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 1/4 కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే జస్ట్ 4 తీసుకుంటే సరిపోతుంది. అంటే 4 తీసుకుంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 3/3 మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే అప్పుడు 1/3 కాబట్టి 3 అవుతుంది, అంటే 1/4 కాబట్టి 4 అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది 1 వాల్యూ అవుతుంది కాబట్టి 4 ఇంటూ 3 కాన్స్టెంట్స్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 ఇంటూ 3 12 ఇంటూ లాగ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఏదైనా ట్యూషన్స్ కావాలి ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 9618384489 కనుక కాంటాక్ట్ అయితే మీకు క్లాసెస్ ఆన్లైన్లోనే జరుగుతాయి. సో ఇంటర్మీడియట్ ఐపీఈ కానీ మెయిన్స్ కానీ 10th క్లాస్ ఐపీఈ కానీ ఐఐటి మెటీరియల్ కానీ ఏదైనా సరే 9th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సరే కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.